విజయవాడ దుర్గగుడికి ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపివేసింది. బకాయిలు చెల్లించాలంటూ చర్యలు తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, దుర్గగుడికి విద్యుత్ బిల్లు అసలు ఎంత బకాయి ఉంది? కొద్దిసేపటి క్రితమే విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఏపీసీపీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. సుమారు 3,08,00,000 రూపాయల వరకు బిల్లు బకాయిలు ఉన్నాయని చెప్పి ఏపీడీసీఎల్ చెబుతోంది. ఇందుకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చాము. అయితే ఒక్క పైసా కూడా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి తమకు బిల్లు రూపంలో బకాయి మొత్తం చెల్లించలేదు అని చెప్పి పేర్కొనడం జరిగింది. విద్యుత్ బకాయిలు 3,08,00,000 రూపాయలు తమకు రావాలి అని ఏపీడీసీఎల్ స్పష్టంగా చెప్తోంది. 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా బిల్లు చెల్లించకుండా విద్యుత్తును వాడుకుంటున్నారు అనేది ఏపీడీసీఎల్ చెప్తున్నటువంటి వాదన. బకాయిలు చెల్లించాలని అనేక సార్లు నోటీసులు జారీ చేశాము, అయినా దుర్గగుడి అధికారుల్లో స్పందన ఉండడం లేదు అని ఇదే విషయాన్ని నిన్న సాయంత్రం దుర్గగుడి ఈవో సేనానాయక్ కూడా విద్యుత్ అధికారుల నుంచి సమాచారం కూడా అందించారు. బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలి, లేని పక్షంలో రేపు ఉదయం తాము ప్రత్యక్షంగా చర్యలకు సిద్ధం అవుతామని కూడా సమాచారం అందించడం జరిగింది. అందులో భాగంగానే హెచ్పీ విద్యుత్ లైన్ల నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి ఉన్నటువంటి కనెక్షన్ లో సరఫరాను నిలిపివేయడం జరిగింది. దీంతో దుర్గగుడిలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇలా విద్యుత్ సరఫరా నిలిపివేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఈవో కోరారు. అయినప్పటికీ కూడా తమకు రావాల్సిన బకాయి మొత్తం ఎక్కువగా ఉందనేటువంటి కారణాన్ని చూపిస్తూ విద్యుత్ శాఖ అధికారులు చర్య తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇటు విద్యుత్ శాఖ అధికారులకి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి మధ్య ఒక వివాదం కొనసాగుతోంది. దుర్గగుడి అధికారులు విజయవాడ నగర శివారులోని పాతపాడులో 5 ఎకరాల్లో తాము సోలార్ ప్లాంట్ నిర్వహిస్తున్నాము. ఈ సోలార్ ప్లాంట్ కు సంబంధించి మేము ₹1,00,00,000 ఖర్చు చేసి అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వస్తున్నటువంటి ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ విద్యుత్తు, దానిని మేము సోలార్ ప్లాంట్ ద్వారా వస్తున్న విద్యుత్తుని గ్రిడ్ కి మేము ఇస్తున్నాము. దానివల్ల విద్యుత్ శాఖ అధికారులు తాము ఎంతైతే విద్యుత్తుని ఉత్పత్తి చేసి గ్రిడ్ కి అనుసంధానం చేస్తున్నామో ఆ బిల్లులకు సంబంధించి మొత్తాన్ని మినహాయించుకొని తమకు నోటీసులు ఇవ్వాల్సింది. అయినప్పటికీ కూడా అలా కాకుండా తమ మొత్తంగా ఎంత బిల్లు రావాల్సింది అని నోటీసు జారీ చేయడం సరికాదు అని చెప్పి దేవస్థానం చెబుతోంది. ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ రెండు శాఖల మధ్య ఈ విషయం మీద ఎటువంటి స్పష్టత రాలేదు. మరోపక్క విద్యుత్ శాఖ అధికారులు మాత్రం సాంకేతిక కారణాలను చూపిస్తూ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అది గ్రిడ్కి అనుసంధానం అవుతుందో దానిని లెక్కించకుండా విద్యుత్ పంపిణీ సంస్థ ఆ విషయాన్ని ఎంత మొత్తం అయితే విద్యుత్ రీడింగ్ వాళ్ళకు ఉందో అది నమోదు చేయకుండా బిల్లులు చెల్లించాలని ప్యాకేజీలు ఇవ్వడం అనేది సరికాదు అని చెప్పి దేవస్థానం చెప్తోంది. దేవస్థానానికి సర్కిల్ 1 పరిధిలో ఒక హెచ్టీ VJA 257 అనేటువంటి హెచ్డి రూపంలో 10 LT సర్వీసుల వరకు అక్కడ ఉన్నాయి. ఈ 11 సర్వీసుల ద్వారా విద్యుత్తును వినియోగించుకుంటున్నారు. అంటే మొత్తం 11 సర్వీసులు. 1 మెగావాట్ పౌర విద్యుత్ ప్లాంట్ మండలం పాతపాడులో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ లో అయిన విద్యుత్ని 12 నెలల నుంచి కూడా గ్రిడ్కి అనుసంధానం చేస్తూ వస్తున్నారు. ఈ తరహా తర్వాత సాంకేతిక కారణాలతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుని పంపిణీ సంస్థ నమోదు చేయకపోవడం కారణంగానే ఎంత మొత్తం ఇవ్వాలి అని మినహాయించకుండా చేస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా కనుక వాళ్ళు లెక్కలు స్పష్టంగా చేసి చెప్తే మేము ఇంత 3,08,00,000 రూపాయల వరకు బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు అని చెప్పి దేవస్థానం చెప్తోంది. అయితే గత 3 రోజులుగా రద్దీ ఎక్కువగా ఉండడం, క్రిస్మస్ సెలవులు అయిన నేపథ్యంలో తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గత గురువారం నుంచి కూడా అమ్మవారి ఆలయం కిక్కిరిసిన భక్తుల రద్దీతో కిక్కిరిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో ఇలాంటి చర్య తీసుకోవడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లే అవుతుంది అని చెప్పి కూడా దేవస్థానం చెప్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. దీని మీద ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అలాగే విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నుంచి తాము సంప్రదించాము. వాళ్ళ నుంచి ఎలాంటి చర్యలు వస్తాయన్నది కూడా వేచి చూస్తున్నాము. తమకైతే నెట్ మీటరింగ్ పెట్టాలని చెప్పి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకోకుండా మాకు భారీ మొత్తంలో బిల్లు చెల్లించాలని ఇచ్చిన నోటీస్ ఏదైతే ఇచ్చారో దీనికి సమస్య ఈ పరిష్కారానికి ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే ఆదాయం పరంగా దేవస్థానానికి డబ్బులు ఇబ్బంది లేదు కాబట్టి వెంటనే తాము బిల్లు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి దుర్గామల్లేశ్వర దేవస్థానం అధికారులు చెప్తున్నారు. అయితే శ్రీనివాస్ మోహన్, మరి విద్యుత్ నిలిపేశారు కదా, భక్తుల కోసం మరి ఆలయ అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఏవైతే సేవలు ప్రధానంగా టికెట్లు కావచ్చు, లేదా అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనానికి సరఫరా విషయంలో విద్యుత్తుకు సంబంధించినటువంటి వాటిని ప్రత్యామ్నాయంగా జనరేటర్ సహాయంతో ప్రత్యామ్నాయంగా అయితే ప్రస్తుతానికి విద్యుత్ అంతరాయ సమస్య లేకుండా అయితే చేసుకుంటున్నారు. అయితే జనరేటర్ ని పూర్తి స్థాయిలో ఈ రోజంతా ఉంచి జనరేటర్ నిర్వహిస్తారు అనే విషయం అయితే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే విద్యుత్ అధికారులు ఈ కరెంటు
సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు ఒక రోజైతే విద్యుత్ జనరేటర్ సాయంతో కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా తగిన చర్యలు తీసుకున్నామని చెప్పి దేవస్థానం చెప్తోంది. ఈ రోజు ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయం మీద నెట్ మీటరింగ్ సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత ఇచ్చినట్లయితే ఇటు దేవస్థానం అలాగే ఏపీడీసీఎల్ ఇద్దరు సిపిడిసిఎల్ వీరిద్దరి మధ్య ఒక ఏకకాభిప్రాయం వచ్చినట్లయితే సాయంత్రం తర్వాత సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. దీని మీద సీఎంఓ కార్యాలయం నుంచి కూడా విద్యుత్ బకాయిలు అలాగే ఇక్కడ ఉన్న అంశాలకు సంబంధించిన వివరాలను కూడా వాళ్ళు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఎంతవరకు ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందనేది అయితే వేచి చూడాల్సి. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.